ఆ దినాలలో దేవుడు నోవాహుతో మాట్లాడినాడు. ఏమని? ఆదికాండము 6:12లో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది. ఇదిగో వారిని ఈ భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు మాట్లాడినాడు. భూలోకం చూసినాడంట దేవుడు. ఏమని? ఆదికాండము 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం ఒక తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి ఎవరితో? నోవాహుతో మాట్లాడినాడు. ఈ భూలోకంని నాశనం చేస్తా అని. ఎందుకనంటే వారు పాపంతో నిండి ఉన్నారు. ఇప్పుడు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏంటిది అనంటే భూలోకంలో చెడు మరీ విపరీతమైపోయింది. ఇప్పుడు చూడండి, అమెరికన్ లాస్ ఏంజల్స్‌లో ఏం జరుగుతుంది? ఆ! అగ్నితో కాల్చబడుతుంది. అప్పుడు నోవాహుతో దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని అనంటే, ఇక నేను నీళ్ళతోని ఈ లోకాన్ని పూర్తిగా నింపను. అక్కడక్కడ అవి ఒక్కొక్క విధముగా అది పాడవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అగ్నితో దేవుడు ఈ లోకాన్ని కాల్చబోతున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని? ఎఫెసీ 5:15-17 వరకు చదివితే, దినములు చెడ్డవిని కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇంకా సమయం లేదని దేవుడు చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్నవి రాకడ దినాలని మనం తెలుసుకొనున్నట్లు మనతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, అమెరికా లాస్ ఏంజల్స్‌లో ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరిగిందో కానీ మరి నాశనము, అక్కడ పాపము విపరీతంగా పెరిగిపోవటం ద్వారా అక్కడ నాశనము. అదే భూలోకంలో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి అయినటువంటి పాపము బీభత్సంగా నాట్యమాడుతుంది. కాబట్టి ఈ దేవుని కోపము, ఉగ్రత వచ్చింది. కాబట్టి మనమేం చేయాలి అనంటే, నోవాహు దేవుని చిత్తం ఏ విధంగా చేశాడో, మరి నోవాహుకు చెప్పినట్టు దేవుడు మరి ఒక ఓడను కట్టుకోమన్నాడు. అదే విధంగా మనం ఒక రక్షణ ఓడ, మనము మరణించకుండునట్లు ఒక రక్షణ ఓడని మనము కట్టుకోవాలి. మరి ఆ దినములలో మరి నోవాహు ఏ విధంగా? ఆదికాండం 6:9లో నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవాహు